వెల్కమ్ టు శాన్వి వ్లాగ్స్ తెలుగు. అందరికీ రెండవ శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలండి. నేనైతే రెండవ శ్రావణ శుక్రవారం పూజ మా ఇంట్లో సింపుల్గా ఇలా చేశాను. నేను ఫస్ట్ ఏమో గడపకు పసుపు పూసాను. గడప మొత్తం నీట్గా పూసుకోవాలి పసుపు. అలా పూసిన తర్వాత కుంకుమ బొట్లు పెట్టి ముగ్గు వేశాను. గడపకు అటు ఇటు పూలు పెట్టాను. తర్వాత ఏమో ఒక నిమ్మకాయను 2 ముక్కలుగా చేసి ఒక ముక్కకు పసుపు, ఒక ముక్కకు కుంకుమ అద్ది గడపకు ఇరువైపులా పెట్టాను. శుక్రవారం రోజు ఇలా నిమ్మకాయతో చేయడం వల్ల నరదిష్టి ఉంటే పోతుందంట. అందుకని నేను ఇలా చేశాను. తర్వాత ఏమో గడప ముందు మంచిగా పెద్ద ముగ్గు వేద్దామంటే గాలికి ముగ్గంతా పోతుంది. అందుకనైతే నేను సింపుల్గా చిన్న ముగ్గు వేసుకున్నాను. శుక్రవారం రోజు గడపను పూజిస్తే లక్ష్మీదేవి ఇంట్లో అడుగు పెడుతుందని పెద్దలు అంటారు. అంతేకాకుండా అలా పూజించడం వల్ల గడప కూడా చూడడానికి చాలా అందంగా అనిపిస్తుంది కదా. తర్వాత ఏమో నేను ప్రసాదంగా బెల్లం పరమాణం చేశానండి. నైవేద్యంగా పచ్చిపాలు పరమాణం పెట్టి హారతి ఇచ్చి పూజను ముగించాను.